మహిళలకి ఫ్రీ బస్సు అమలు చేస్తారు కదా, దీని మీద మీ అభిప్రాయం? మీ జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆటో వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టాక చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. చాలా బస్సులు ఎక్కే వాళ్ళు లేడీస్ చాలా మంది రావడం జరుగుతుంది, కానీ ఆటో వాళ్ళకి ఎక్కేది లేదండి. ఇంకోటి ఏంటంటే ఈ ర్యాపిడ్ వాళ్ళ అలాంటివి కూడా వచ్చి మా జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయి. ఫైనాన్స్లు కూడా కట్టలేని పరిస్థితులు అయిపోయినాయండి. చాలా మంది కూడా బళ్ళు అమ్ముకొని ఈ ఫీల్డ్ వదిలేసి వేరే ఫీల్డ్కి కూడా వెళ్ళిపోయేలాగా ఉన్నారు సార్ చాలా మంది. దసరాకి 15,000 వేస్తా అన్నారండి చంద్రబాబు నాయుడు గారు. అది కాకుండా కొంచెం 25,000 రూపాయలు ఏమైనా అమౌంట్ పెంచితే బాగుంటుందండి. అది కూడా అన్ని కాగితాల ఫోర్స్లో ఉన్న పల్లెకి ఇప్పుడు ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు ఇచ్చే ముందు పెట్టుబడి పెట్టి ఇవన్నీ చేసుకోవాలి. అసలే మార్కెట్లో అయినప్పుడు ఈ డబ్బు ఫైనాన్స్ ఇవన్నీ కట్టాల్సి ఉందండి. దానికి కాగితాల ఫోర్స్లో ఉండి చేయించుకోవాలంటే కొంచెం ఇబ్బంది. ఇచ్చింది ఏమీ లేదు, ముందు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తే మార్కెట్ లేదు, ఫైనాన్స్ వాళ్ళు చూస్తే ఆగట్లేదు. దీనివల్ల చాలా ఆటో రంగానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్. గవర్నమెంట్ కొంచెం అమౌంట్ పెంచితే బాగుంటుందని మా అభిప్రాయం. దసరా నుంచి చంద్రబాబు నాయుడు గారు 15,000 ఆటో డ్రైవర్కి ఇస్తాం. ఆయన ఇవ్వడం వల్ల ఓకే కానండి, కానీ కాగితాలు సరిపోతున్నాయి. ఇన్సూరెన్స్ ఇప్పుడు నేను వెళ్ళాడుగా యూనియన్ బ్యాంక్లోకి వెళ్ళా. ఆ బ్యాంక్ 6,500 రూపాయలు అన్నాడు ఇన్సూరెన్స్. వాళ్ళు ఇన్సూరెన్స్ చూసుకుంటే బ్రేక్ ఫైనాన్స్ అన్ని చూసుకోవాలంటే కాగితాలకి 15,000 దాకా అవుతుందండి. ఆయన ఇచ్చిన డబ్బులు వాళ్ళ కాగితాలు సరిపోతున్నాయని తప్పించి ఆటో డ్రైవర్ చేయదు ఇచ్చిందేం కాదండి. ఆ కాగితాలు సరిపోతాయి. బ్రేక్ అండ్ బర్లో కాగితాలు చేయించుకోవడానికి ప్రాబ్లం లేకుండా కాగితాలే సరిపోతాం. మా జీవనోపాధి ఏం లేదండి. ఏం చేస్తే కానీ ర్యాపిడ్లో వేస్తే మాకు అది ఉపయోగం చేసినట్టు ఉంటుంది. ర్యాపిడ్ వల్ల బాగా ఇబ్బంది. ప్రభుత్వం దృష్టికి ఏమన్నా మీరు తీసుకెళ్లారు? గతంలో ధర్నాలు చేసాడు, మా ఊరు ధర్నాలు చేసాం కదా ఉచిత బస్సు వల్ల. ఉచిత వల్ల మెయిన్ ర్యాపిడ్లో కంటే సరిపోద్దండి మాకు. ఉచిత బస్సు వల్ల వచ్చినంత ప్రాబ్లం అయితే లేదు, కానీ మెయిన్ ర్యాపిడ్ల వల్ల చాలా మంది కిరాయిలు పోయినాయి. రిటర్న్ కిరాయి ఇప్పుడు 100 రూపాయల కిరాయి వేసుకెళ్తాము, రిటర్న్ ఏదైనా కిరాయి పడితే కవర్ అవుతుంది మాకు. ఆ 100 రూపాయలకి వెళ్ళి ఖాళీగా వచ్చి మరి సిరా రాసుకుంటే ఏం మిగిలిద్దండి. మెయిన్ ర్యాపిడ్ల వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. అసలు నెంబర్ 1 అండి, నెంబర్ 1 మామూలు నెంబర్ 1 సూపర్ అండి. సూపర్లో 666 అండి 12, 666 కూడా 18. సూపర్ అండి. మళ్ళీ ట్రిప్ కూడా ఆయనే రావాలి. పోలవరం సింగపూర్ చేస్తానన్నారు. మా ఊరు సింగపూర్ అయితే కనుక చాలా గొప్పదండి. మరి ఈ ఊరికి వచ్చి ఈ ఊరు బాగుందని, ఇది ఏలూరు అండి, ఏలూరు జిల్లా వచ్చిందంటే ఎక్కడ చూసినా బాగుంటుంది. ఇవన్నీ మా ఊరు వస్తే మంచిదే కదండి. మా ఊరు ఇండస్ట్రీలు అని రకరకాలుగా వస్తే మంచిదే కదండి. ఇంత దూరం రాకుండా చూస్తాం. ఇది పిచ్చోడు అంటారు మమ్మల్ని. నిజంగా మరి ఏది చూస్తేనే బాగుంటుంది. ఇప్పుడు చూస్తాం ఆ థియేటర్ బాగుంటుంది అనిపిస్తుంది. అందులోకి వెళ్ళాలంటే మా వల్ల అవ్వదు. ఎలాగవుతుందండి, ఎంతమంది చుట్టం ఉన్నా పట్టం ఉన్నా వెళ్ళలేం కదా, లోపలికి వెళ్ళలేం కదా, ఎవరు రాలే. మళ్ళీ ట్రిప్ కూడా ఆయన వస్తేనే మంచిది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తేనే మంచిది. సూపర్ అండి ఆయన, సూపర్. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఆయన చాలా నెంబర్ 1 అండి. అదే 15,000 రూపాయలు వేస్తాడండి సంవత్సరానికి. 15,000 రూపాయలు రోజుకి 43 రూపాయలు 42 రూపాయలు బట్టి అవి ఏం చేసుకుంటాను మేము? సంవత్సరానికి ఇచ్చే డబ్బులు బండి కాగితాలు సరిపోతాయి. మరి మాకు ఆర్థికంగా ఎలా తినమంటారు? ఏం తినాలి? పిల్లల స్కూల్ ఫీజులు ఏం కట్టుకోవాలి, బండి మెయింటెనెన్స్ ఏం చూసుకోవాలి, ఫైనాన్స్లో ఎలా కట్టుకోవాలి? మరి అది కూడా ఆలోచించాలి కదా. అదేనండి, ఇదేనండి పెట్టిన పథకం తీయడం అంటే జరగని పైన. ఈ వాల్వో క్యాబ్లు ర్యాపిడ్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఇది కర్ణాటక ఉచిత బస్సు పెట్టాక దీని మీద జరిగింది, తీయడం కుదరదన్నారు. దీని మీద ప్రత్యేకంగా వాల్వో క్యాబ్లు వాల్వో ర్యాపిడ్లు రద్దు చేయమని చెప్పి పెట్టేది. అది గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని గవర్నమెంట్ రద్దు చేసింది. వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారండి వాల్వో ర్యాపిడ్ వాళ్ళు. వెళ్తే గవర్నమెంట్ తీసుకున్నారని మీరు వ్యతిరేకిస్తూ గవర్నమెంట్ రద్దు చేస్తే చేసినట్లే అన్నారు. అలాగే ఇక్కడ కూడా వాటిని రద్దు చేయాలని వాటిని రద్దు చేయడం వల్ల కొద్దిగా మాకు ఆదాయం పెరుగుతుంది. ఆటోల పరిస్థితి ఏం లేదండి. రోజు 150 రూపాయలు తోలుతున్నామండి. ట్యాక్సీ సెట్ లేకపోతే 200 ఫైన్ వేస్తున్నారు. ఏమంటే మీరు రోడ్డు మీద తిరిగిన వ్యాపారం ఏం బాగోలేదు. ఫ్రీ బస్సులు వేసాక మొత్తం పడిపోయింది. ఏమంటే కానీ 15,000 తేలికొత్త ఇన్సూరెన్స్ 7,000 బ్రేకు పర్మినెంట్ మాకు సాలతలేదండి. 35,000 వేయమని కోరుకుంటున్నాం. అలాగే ఎవరు కూడా డిమాండ్ చేయరు, మేము డిమాండ్ చేస్తాం. ఆయనకి ఏమైనా వస్తూ ఉంటే మా పరిస్థితి. అందులోకి అన్ని స్టాండ్లో కూడా మా పొజిషన్ స్టాండ్ మహా దారుణంగా ఉందండి. 2 టికెట్లు ఎక్కితే 40 రూపాయలు వస్తుండే, 80 రూపాయలు ఆయిల్ అవుతుండే, 60 రూపాయలు జోబులో డబ్బులు పెట్టాలి. అలా ఇంటిపులు వేస్తాను, రోజు 2 టిప్పులు పడుతుండే.
ఒకనాడు భోజనం కూడా చేస్తలేము మేము. అదే మా పరిస్థితి, పోతూరు స్టాండ్ పరిస్థితి అదండి. పాత బస్ స్టాండ్ అంటే ఆదాయం లేదండి. ఆదాయం నెలకు 6,000 అంటే ఖర్చు 12,000 అవుతుందండి. రోజుకి అండి 300 అండి. మహిళలు ఎక్కుతున్నారా? మైళ్ళు ఎక్కుతలేదండి. అలా ఆడ మనిషి అన్నది వాళ్ళకి 20 రోజులు చూసి ఆటోలో లేదు, అందరూ మగవాళ్ళేనండి. రేపు దసరా నుంచి 15,000 ఇస్తానంటున్నారు సార్. ఇస్తాను 15 రోజులు 15,000 ఇంజో సరిపోతుంది. ఎలా ఫ్యామిలీ బతకాలో, మేము స్కూల్ బిల్లులు కట్టాలి, పాల బిల్లులు కట్టాలి, అద్దెలు కట్టాలి, ఆటో కిస్తీలు కట్టుకోవాలి కదండి. అదండి ప్రభుత్వ దృష్టికి ఏముందండి, 35,000 ఏమైనా కోరుతామండి. 15,000 ఇది చాలదండి. అదండి ఇన్సూరెన్స్ 9,000 అవుతుంది, ట్యాక్సీ పర్మిట్ అండి. ఏమైనా ఆడవాళ్ళు లేడీస్ అసలు ఆటో ఎక్కలేదండి. అలా బస్సులు ఎక్కుతున్నారండి. ఖాళీగా రావు 20 కిలోమీటర్లు ఖాళీ ఇటు 2 టికెట్లు ఎక్కుతాండి. సీరియల్లో పొద్దున పెడుతుంటే మళ్ళీ సాయంత్రం 8 వస్తుందండి. రోజు 2 టిప్పులు పడుతున్నాయండి. అదండి ఆటో వాళ్ళ పరిస్థితులు ఎలా పరిస్థితి అయితే ఏం బాగాలేదన్న. లేడీస్ ప్రత్యేకంగా బస్సుల కోసం చూస్తున్నారు. ఆటో అయితే ఎవడో ఆటో ఎక్కుతలేదు. ఉదయం నేను పోతునూరు నుంచి ఏలూరు వచ్చా, 30 రూపాయలకి వచ్చా ఒక టికెటే. అదేనా కొవ్వల్లో అదే మన దోసపళ్ళు ఎక్కారు టికెట్, ఒక టికెట్, ఆ టికెట్ అంతే. ఆ 30 రూపాయలకి వచ్చాను. ఇప్పుడు సీరియల్లో రాశా. సీరియల్ ఇప్పుడు కూడా రాలేదు. ఇంకా నా ముందు 10 బళ్ళు ఉన్నాయి. నేను ఏ టైం అవుతుందో తెలియదు. ఇప్పుడు 8ంటికి నైట్ 8ంటికి వెళ్తే ఇంటికి వెళ్ళినట్టే. నేను ఇటు నుంచి 200 పడుద్ది. ఆ 200లో 100 రూపాయలు ఆయిల్ పోతే 100 రూపాయలు ఇంటికాడ ఇస్తే ఎలా బతికేది? అది ఇగో సీరియల్లో ఇగో పేర్లు ఇగోండి. అది ఇప్పుడు నా బండి ఎక్కడ ఉంది చూడండి, సీను ఇదిగో ఇక్కడ ఉంది. నా బళ్ళు పైన ఎన్ని ఉన్నాయి చూడండి, 10 బళ్ళు పైన ఉన్నాయి. నేను ఎన్నింటికి వచ్చాను? 6ంటికి వచ్చా. ఇప్పుడు బళ్ళు కదల 4 బళ్ళు వెళ్ళి. ఇప్పుడు టైం ఎంత అయింది చూడండి, 3:30 అయింది. ఎప్పటికి వెళ్తా నేను? ఇప్పుడు జగన్ గారు ఉన్నారంటే జగన్ గారు అయ్యంలో 10,000 వేసారు. ఆయన వేసారు కానీ ఫ్రీ బస్సులు పెట్టాల. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫ్రీ బస్సులు పెట్టి ఇప్పుడు మా నెత్తి మీద పెట్టినట్టు ఉంది ఈ భారం అంతా. మేము ఎలా పోషించాలో మా పరిస్థితి ఏంటి, మా కుటుంబాల పరిస్థితి ఏంటి? 100-200 ఇచ్చుకెళ్తే ఇప్పుడు మనం ఈ రోజులు బట్టి మనం బతకగలం అసలు? అది